నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని. ఈ లైక్ చేయడం ద్వారా అక్కడ హైప్ అనేటువంటి ఒక బటన్ ఓపెన్ అవుతుంది. ఆ హైప్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఒక వ్యక్తి అధికారం ఉంది కదా అని చెలరేగిపోతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ అందరికీ తెలుసు, నా ఇష్టాసారంగా నాకు నచ్చినట్టుగా నేను వ్యవహరిస్తానని, మళ్ళీ 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం కదా అని ఎవరిని పడితే వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేసి ఇళ్లల్లో ఆడవాళ్ళని విమర్శిస్తే ఆ తర్వాత అధికారం పోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఉదాహరణ చూపిస్తాం. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన పరితపించిపోయాడు. నోరు అంటే తాను ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తిని అనేటువంటిది కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని అవమానం చేశాడు. ఇష్టాసారంగా మాట్లాడాడు, ఇష్టమైనటువంటి రోత కోతలు మాట్లాడాడు. కానీ పాపం 2029లో అధికారాన్ని వస్తుంది అంటే 2024లో వరకు మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నటువంటి ధీమాతోటి ఏది పడితే అది మాట్లాడాడు. కానీ వాడి కర్మగాలి 2024లో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత మా నోడిని అరెస్ట్ చేసి క్రమశిక్షణ మార్గంలో పెట్టే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. నారా లోకేష్ అంటే అప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం దెబ్బకి మనోడికి ఎంతో సంస్కారం, ఎంత విలువ పెరిగిందంటే నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అద్భుతంగా పనిచేసింది. అడ్డు అదుపు లేకుండా గజ్జి కుక్కలా మురిగినటువంటి వాడు ఇప్పుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడాలంటే, వద్దు బాబు క్షమించండి, నేను మరొకసారి రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పేసి మాట్లాడాడు. సరే, ఒక్కసారి ఆ ఆర్టిస్ట్ ఎవడు ఏంటి అనే దానికి మిమ్మల్ని కూడా, మీరందరూ కూడా చూడండి. వాడు మైకు ముందు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే ఎలా భయపడుతున్నాడు. ఒకసారి మీరందరూ కూడా ఆ వీడియోని చూసే ముందు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఒకసారి ఆ వీడియో చూడండి. మామూలుగా లేదు, వాడు మైక్ ముందు మాట్లాడాలంటే వాడికి వెన్నులో వణుకు పుట్టింది. మరి గత 5 ఏళ్ళు గజ్జి కుక్కలా ఎందుకు వాగాడో, 20 ఏళ్ళు 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారనుకొని వాగాడో తెలియదు. కానీ సో మొత్తం మీద చూడండి ఒకసారి ఆ వీడియో. రాజకీయాల సంబంధమే లేదు. ఇప్పుడా నేను చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటానబ్బా. నన్ను రోడ్డు మీద పడేయమాకండబ్బా. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా. అంటే నేను దానికి తగిన వాడిని. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, డాక్టరేట్ కూడా వచ్చి లాస్ట్ వైవాకి వెళ్ళండి. అది చూశారు కదా. వద్దురా బాబు, వదిలిపెట్టండి ప్లీజ్, మీ జోలికి నేను రాను. నిజంగా చెప్తున్నా, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం బాగా పనిచేసింది. నేను రాజకీయ విమర్శలు చేయడం తప్పు పట్టట్లా, నేను కూడా విమర్శలు చేస్తున్నా, అలాగని ఆయన విమర్శలు చేయటమట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనితనం గురించి మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుండా రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ గురించి మాట్లాడాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయన వైఫల్యాల గురించి మనం మాట్లాడాలి. కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళతో ఏం పని, ఎందుకు మాట్లాడాలి? మనం ఆడవాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? ఏం అవసరం వచ్చి ఆడవాళ్ళ ప్రస్తావన మాట్లాడాలి అంటే, మేము ఇప్పుడు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టడం చేత కదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్లలో ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడటం చేత కదా? అదేనా పొలిటికల్ విమర్శలు అంటే? ఇప్పుడు ఏమంటున్నాడు, నేను తెలుగు ఎంఏ చేశానంటున్నాడు. ఎంఏ చేసినటువంటి వ్యక్తి ఒక పనికి మాలినటువంటి మాటలు, ఎంత దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గారు తల్లి గారిని ఏ విధంగా దూషించావు. ఆ స్థాయిలో ఉండి, సినిమా ఫీల్డ్లో ఉండి నువ్వు అనేకమైనటువంటి వ్యక్తులను చూసిన నువ్వు ఇంత నీచాతి నీచంగానా, ఇంత దారుణంగానా, ఇంత అమానుషంగానా
కాబట్టి వాస్తవానికి గత 5 ఏళ్లలో ఒళ్ళు బలిసి 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడావు, చంద్రబాబు నాయుడు గారి పుట్టుక గురించి మాట్లాడావు, చంద్రబాబు నాయుడు గారు పుట్టిన కులం గురించి నీచాతి నీచంగా మాట్లాడావు. దరిద్రం ఏంటంటే ఇగుడు కూడా ఆ కులంలో పుట్టినోడే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతుంది. ఎందుకు సిగ్గుపడుతున్నావు? చంద్రబాబు నాయుడు అయినా 420 పనులు చేసి జైలుకి వెళ్ళాడా? చంద్రబాబు నాయుడు ఏమైనా బెయిల్ మీద ఏమైనా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు అయినా 16 నెలలు జైల్లో ఉండొచ్చాడా? లేకపోతే లోకేష్ ఉన్న తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉండొచ్చాడా? దేనికి మాట్లాడుతున్నావు? దేనికి సిగ్గుపడాలి? చంద్రబాబు నాయుడిని చూసి దేనికి సిగ్గుపడాలి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకి మాట్లాడితే పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది. రా మగాడివైతే రజా రజా ఇప్పుడు మాట్లాడరా రాజా. నువ్వు మాట్లాడితే వినాలనుందిరా రాజా, నువ్వు తిడితే వినాలనుందిరా రాజా. కోసాలు కదిలిపోతాయి రే, గుర్తుపెట్టుకో. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇవాళ పోసాని కృష్ణమురళి గారి మైక్ ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఆల్రెడీ ఒక గన్నవరం గాండు గారు ఆల్రెడీ మాట్లాడే మైక్ తీసి పక్కన పెట్టేశాడు. ఇవాళ పోసాని కృష్ణమురళి గారి అదే పరిస్థితి. వీళ్ళందరికీ తెలుసు రెడ్ బుక్. చాలామంది మాట్లాడతారు రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తే తేవటం పెద్ద గొప్ప అని. రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరికి తెచ్చారండి? సామాన్య ప్రజలకు తెచ్చారా? లేకపోతే ఎవరన్నా సామాన్యం ఉన్నటువంటి ప్రజల మీద ఎవరైనా ప్రయోగించారా? అధికారం ఉంది కదా అని ఇష్టాసారంగా మాట్లాడి తల్లి చెల్లిని కూడా దూషించిన వాళ్ళ మీద మాట్లాడి ఎందుకు ప్రయోగించకూడదు? విష్ణుమూర్తి అంతటి వాడే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అంటే విష్ణుమూర్తి గారికి ఆయన దగ్గర పవర్ లేకనా శత్రువుని దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విష్ణుమూర్తి అంతటి వాడు సుదర్శన చక్రం వదిలాడు. కాబట్టి మీలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర డబ్బుల కోసం సోషల్ మీడియాలో తల్లి చెల్లి తోడబుట్టినటువంటి వాళ్ళని నీచాతినీచంగా అవమానం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రెడ్ బుక్ లైన్ దాటిన ప్రతి వాడికి రెడ్ బుక్ ఉందని గుర్తుపెట్టుకోండి. నేను లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం లోకేష్ గారు మీ రెడ్ బుక్ ఫలాలని మరొకసారి కళ్ళారా చూస్తున్నా. ఎందుకంటే ఈడు అధికారం ఉంది కదని గత 5 ఏళ్లలో ఇష్టాసారంగా మాట్లాడాడు. అధికారం పోయిన తర్వాత కూడా మాట్లాడాడు. కానీ ఈరోజు మైక్ ముందు మాట్లాడాలంటే వాడికి సుస్సు పోసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ మళ్ళీ తీసుకెళ్ళి లోపల పడేసి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒకసారి పాదయాత్ర చేపిస్తాడు, ఏమంటారు దాన్ని, వెహికల్ యాత్ర చేపిస్తాడనే భయంతో వాడు మాట్లాడాలంటే భయపడుతున్నాడు. ఎస్, పొలిటికల్లో అడ్డదిడ్డంగా మాట్లాడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఇళ్లల్లో ఆడవాళ్ళని అవమానపరిచిన ఎవరికైనా ఇదే గతి పడుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా రాజకీయ విమర్శలు చేయండి, ప్రభుత్వ వైఫల్యాల మీద చేయండి. ఏమన్నా అవతల వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు దానికి తగ్గ కౌంటర్గా అతను మాట్లాడాలి. అప్పటి నుంచి వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళతోటి వాళ్ళ పిల్లల గురించి ఏం అవసరం వచ్చి మాట్లాడుతున్నారు? ఎవరికైనా ఏ అవసరం? కాబట్టి చూశారు కదా, పోసాని కృష్ణమురళి గారు ఇదే మెయింటైన్ చేయరా. అరే నేను చెప్తున్నా, ఇంకొకసారి మీడియా ముందుకు నోరు జారి ఎప్పుడైనా వాగావంటే ఈసారి పనిష్మెంట్ మామూలుగా ఉండదు. ఏది ఏమైనా కానీ ఫస్ట్ టైం నాకు మాత్రం మా రాజా ఐ లవ్ యూ రాజా. నన్ను క్రమశిక్షణలో పెట్టినందుకు లోకేష్ గారికి లవ్ యూ చెప్పు రాజా. కాబట్టి మనం అత్తారింటికి దారి సినిమాలో అక్కడ చూసాం, అది రీలు, ఇది రియల్ అన్నమాట. సో రెండిటిలో పోసాని కృష్ణమురళికి జ్ఞానోదయం చేసినందుకు మనం మనస్ఫూర్తిగా అభినందనలు